కానీ ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ యూ ఫేస్ మోర్ ప్రాబ్లమ్స్ అని అనిపిస్తుంది నాకు. లేదండి, ఇంకా నెక్స్ట్ పిక్చర్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఐఎమ్ డూయింగ్ లైక్ అ క్విక్ ఫిల్మ్. ఇట్స్ లవ్ రామ్ కామ్ లవ్ స్టోరీ. అందరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది. సో ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్ విల్ డూ వెల్. అండ్ శైలేష్ కొలను గారు అవును, డైరెక్ట్ తెలుసు. చేస్తున్నారు. ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ విత్ కామెడీ. మనం థ్రిల్లర్లు ఇవన్నీ ఎంత చేసినా ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఇట్స్ ఆల్ వెరీ గుడ్. నాతో అన్నాడు అనమాట, బాగా సీరియస్ ఫిల్మ్స్ అయిపోతున్నాయి సార్ నాకు, ఒక రామ్ కామ్ చెయ్యాలి నేను. అండ్ మన తెలుగు సినిమాలో కూడా ఎక్కువ ఈ మధ్యన సీరియస్ మూవీస్ ఎక్కువ అయిపోతున్నాయి దాని లైట్ హార్టెడ్ ఫిల్మ్స్. లైట్ హార్టెడ్ ప్రెసెంట్ ట్రెండ్ బాగా మారుతుంది. ట్రెండ్ అది అబ్జర్వ్ చేసేవా నువ్వు? పీపుల్ ఆర్ లైకింగ్ లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ మోర్. అండ్ బికాస్ అందరూ ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ లైక్ యాక్షన్ మాస్. ఇప్పుడు నేను కూడా ఛాంపియన్లో ఇట్స్ అన్ యాక్షన్ రోల్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ వెరీ లైట్, సంథింగ్ హ్యాపీగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి కాఫీ తాగుతూ పాప్కార్న్ తింటూ, మంచి కాంబినేషన్, చిన్న సీన్ మిస్ అయినా సినిమా మిస్ అవ్వనా అలాంటి సినిమా ఇప్పుడు చేయబోయేది. అండ్ మీరు యూట్యూబ్ లో కామెడీ సీన్స్ పెట్టుకుని తింటున్నప్పుడు చూస్తారు కదా, అలాంటి సినిమా. అంటే మీ ఇద్దరికి చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. తను హిట్ 3 తర్వాత, అంతకుముందు సైంధవ, అంతకుముందు హిట్ సిరీస్, ఇప్పుడు నువ్వు ఏమో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఛాంపియన్ కదా. మీ ఇద్దరు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఈ షాడోయింగ్ ఎక్కువ ఉంటదేమో. ఏది? ఆయనకేమో హిట్ 3, నీకేమో ఛాంపియన్. బట్ ఆయన ఐ థింక్ కామెడీ ఇస్ వన్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ తర్వాత మేబీ. You felt it? I felt it. I felt that he'll be amazing in comedy. Oh. Thriller, yeah. Thriller kante అని ఏం చెప్పలేను, but equally or even more, if not more than thrillers. I think he's good in comedy and entertaining. అయితే మీ ఇద్దరు మళ్ళీ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తారనమాట. ఏది? I hope so. ఎందుకంటే ఏ ఫిల్మ్ ఫ్రమ్ హిమ్ లైక్ దట్, ఇప్పుడు ఏదో కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఒక యాక్షన్ ఫిల్మ్ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ రియల్లీ స్టార్ట్లింగ్ జర్క్. కే విశ్వనాథ్ గారి కళా తపస్వి యాక్షన్ ఫిల్మ్ అని. అలాగే ఇప్పుడు శైలేష్ కొల్లన్ దగ్గర నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, నీ దగ్గర నుంచి ఇమీడియట్ గా ఛాంపియన్ తర్వాత అనగానే ఆ కాంప్లెక్షన్ వేరేగా ఉంటుంది. బట్ శైలేష్ గారి దగ్గర ఆయనది ఒకటి ఉందండి, ఆయన అన్ని జానర్స్ తీయగలుగుతారు. ఆయన దగ్గర అన్ని జానర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఆయన్ని ఒకటే జానర్ అని నాకు తెలిసి పెట్టలేము. yes, correct. He's a very versatile articulating director. ఆయనకు ఒక జానర్ పెట్టలేము. He's there in all angles, all genres is there. Okay. ఈ అంటే 3 ఏళ్ళు లేదా 1.5-4 ఏళ్ళు ఈ గ్యాప్ అని నేను అన్ను, బట్ ఆ టైం స్పేస్లో అసలు నీ పర్సనల్గా నేను ఎటు వెళ్తున్నాను, నా కెరీర్ ఎటు వెళ్తుంది, నేనేం చెయ్యాలి, యామ్ ఐ రియల్లీ ఫాలోయింగ్ ఎ రైట్ పాత్ ఇన్ మై లైఫ్ అని నీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? యా అండి, డెఫినెట్గా దోస్ 3 years నేను వెయిట్ చేయాలి అని అయితే ఒక క్లారిటీ అయితే నాకు ఉండింది. బికాజ్ మీరు ఒక హీరో అవ్వాలంటే యూ నీడ్ దట్ ఏజ్, ఫేస్, that body structure, all of that. Back then I thought that నేను అప్పుడే రెడీ లేను because of my facial features or whatever. They have to grow. And those 3 years literally worked. And acting అనేది ఇప్పుడు నాకు కొన్ని ఎమోషన్స్ తెలియకపోవచ్చు, బట్ those 3 years I found out how to emote those expressions. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నాను కదండి లైఫ్లో. అవన్నీ ఒక 3 years లో బాగానే ఫేస్ చేశా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పిన, ఇప్పుడు ఒక చిరంజీవి గారు కానీ, ఒక రవితేజ కానీ, ఒక నాని కానీ, లేదా ఫర్ దట్ మ్యాటర్ మీ ఫాదర్ శ్రీకాంత్ కానీ, వీళ్ళందరూ బాగా ఒక అంటే మట్టిలోంచి వచ్చిన వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ తెలుసు, వాళ్ళకి అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. బేస్ రూట్ లోంచి ప్రతి క్యారెక్టరైజేషన్తో వాళ్ళు తప్పదు కదా, ఎదుటివాడు చికాకు పడుతున్నా మాట్లాడాలి, ఎదుటివాడు అసహించుకుంటున్నా మాట్లాడాలి,
ఎదుటివాడు ప్రేమగా చూసినా మాట్లాడాలి. ఎవడు ఎలాగున్నా ఇక్కడ సర్వైవ్ అవ్వాలి కదా. సో వాళ్ళకున్నన్ని ఆ లైఫ్లోని ఆ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీకు సిల్వర్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి మీకు అది అది ఆ గ్యాప్ లేదా ఆ వాయిడ్ ఏదైతే ఉందో అది వెరీ డిఫికల్ట్ కదా ఫిల్ చేసుకోవడం. యా వాళ్ళు అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి అలా ఓకే ఇలా ఉంటుంది ఇమోషన్, రిజెక్షన్ ఇలా ఉంటుంది, సక్సెస్ ఇలా ఉంటుంది, వాళ్ళన్నీ చూసే వచ్చారు. సో ఐ థింక్ దాట్ ఈస్ వై దే ఆర్ రియలీ గుడ్ యాక్టర్స్. చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, నాని గారు కానీ, వీళ్ళందరూ లైక్ దే ఫేస్ లైఫ్ అండ్ దే నో వాట్ లైఫ్ ఇస్. అండ్ యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇమోటింగ్ లైఫ్. సో యూ హ్యావ్ టు నో దోస్ ఎమోషన్స్ ఇన్ ఆర్డర్ టు కమ్ టు ది స్క్రీన్ అండ్ యాక్ట్. బట్ మీకు అది లేదు కదా. దాన్ని ఎట్లా ఎట్లయితే ఉందని చెప్పొచ్చండి. 3 ఏళ్ళకే ఇప్పుడైతే కంప్లీట్ గా కాదండి. నాకు 26 నేను 35 వచ్చేసరికి ఇంకా చాలా ఫేస్ చేసి ఉంటా. బట్ అప్పుడు బాగా ముదిరిపోతావు కదా. 26 కి ఎంత కావాలో అంత అయితే ఐ థింక్ ఐ హ్యావ్ దోస్. అంటే దాన్ని ఇంప్రూవైజ్, దాన్ని మీరు కావాలని వాంటన్గా ఇంటెన్షనల్ గా వాటిని అబ్జర్వ్ చేయడం, ఇంటెన్షనల్ గా వాటిని ఇంబైబ్ చేసుకోవడం, ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్రాసెస్, హార్డ్ ప్రాసెస్ రాదర్. ఎందుకంటే నువ్వు బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు నిలబడవు కదా బస్సు కోసం. అవును అవును అవును. బస్ టికెట్ దొరకపోతే నేను బయటకు తోసే ఇన్సిడెంట్లు నీకు ఉండవు కదా లైఫ్ లో. ఉండవు. బట్ హౌ టు రీప్లేస్ దెమ్ ఇన్ లైఫ్, అది కదా మెయిన్ ఎక్స్పెరిమెంట్ లైఫ్. అబ్జర్వేషన్, యు అబ్జర్వ్ అదర్ పీపుల్. అబ్జర్వేషన్ తో వచ్చేస్తాయా? అంటే అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టీస్. I think what I think, I'm not sure, but I think actor ki most like observation skills అనేవి చాలా ఎక్కువ ఉండాలి. కరెక్ట్. అండ్ ఎస్పెషలీ అండ్ మూవీస్ అండి, మూవీస్ చూస్తాను ఎక్కువ. సో మూవీస్ నుంచి వాళ్ళు ఇమోట్ చేసేది, వాళ్ళు సాడ్నెస్ ఎట్లా డిపిక్ట్ చేస్తున్నారు, అవన్నీ చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం అంతే. మీకు ఒక్కదానికే అవకాశం ఉంటుంది అనుకుంటా, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా రొమాన్స్ కానీ లవ్ కానీ అది ఒక్కదానికే మీకు అవకాశం ఉంటుంది లైఫ్. వేరే కూడా ఉంటాయి కదండి మామూలుగా. ఏముంటాయి? అంత హార్డ్ లైఫ్ అయితే కాదు కదా, హార్డ్ లైఫ్ కాదు కదా. మీది హార్డ్ లైఫ్ కాదు, అంత వడ్డించిన విస్తరి, బెడ్ ఆఫ్ రోజెస్ లైఫ్. ఈ బెడ్ ఆఫ్ రోజెస్ లో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా యాక్ట్ చేయాలి అన్నది చూసి నేర్చుకోవడమే కదా. అంటే అండి ఇప్పుడు ఎవరి కాళ్ళకి కష్టం ఉంటుందండి. ఇప్పుడు మీకు నేను బెడ్ ఆఫ్ రోజ్ అనిపిస్తుంది, నాకు నా లైఫ్ న్యూట్రల్ నుంచే స్టార్ట్ అయింది. నాకు చిన్న ఇది వెళ్ళినా నాకు డిఫికల్టీనే అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది? లైక్ అవతల వాళ్ళకి తెలియదండి మనం లైక్ బెడ్ ఆఫ్ రోజెస్ ఏంటి. లైక్ ఐఎమ్ బార్న్ హియర్ బట్ మై డిఫికల్టీస్, నా కష్టాలు వేరే కష్టాలు అవి కొంతమందికి ఉండకపోవచ్చు. యు గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్? ఎస్. సో ఎవరి జర్నీ వాళ్ళదండి. కాదు నేను ఒప్పుకుంటా 100%. ఎవరి జర్నీ వాళ్ళది. ఎవరికి లైఫ్ అన్నది టెంపర్ లో పూరి డైలాగ్ ఉంది ఒకటి, లైఫ్ ఎవరిని వదిలిపెట్టదు, అందరు సరదా తీర్చేస్తుందని. ఎంత ఏది ఉన్నా అండి, మై ఫండా ఇస్ డోంట్ కంప్లైన్. Even if life knocks you, even if review writers write bad reviews, don't complain, just go with the flow. అంటే మీ జీవితంలో ఎదురు దెబ్బలు అంటూ ఏమైనా ఉంటే రివ్యూవర్స్ కొట్టే దెబ్బలేనేమో. ఇంకా లేకపోతే శ్రీకాంత్ కొడుకు అందరికి ఇష్టమే కదా. లేదండి, అలాంటి రివ్యూవర్స్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారండి మనకి. సో ఆల్ ఆఫ్ దాట్ ఈస్ వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ఇంకా ఐ విల్ నెవర్ కంప్లైన్ అబౌట్. చాలా నేర్చేసుకున్నావు రోషన్. అంటే అండి నార్మలీ ఐ హ్యాడ్ దిస్ ఫండా, ఐ విల్ నెవర్ కంప్లైన్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అంటే ఇప్పుడు ఇందాక మాట అన్నావు చూడు, మాట రోల్ అయింది, నాకుండే కష్టాలు నాకు ఉంటాయి సార్ అని. కెన్ యూ జస్ట్ టెల్ 1, 2 నీకేం కష్టాలు ఉన్నాయి? ఒక కష్టం ఏంటంటే సిట్టింగ్ ఐడిల్ ఫర్ 3 years. యూ నో వాట్ యూర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, బట్ 3 ఏళ్ళు మీకేం చేసే ఛాన్స్ లేదు. కొంతమంది కంపారిజన్ చెప్తారు, అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అవన్నీ మైండ్లో మనం సబ్సైడ్ చేసుకోవాలి కదా.
అవన్నీ కూడా మనకి సప్రెస్ చేసుకుని సప్రెస్ చేసుకుని ఆల్ ఆఫ్ దట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని నాకేముండదు. నాకు ఇప్పుడు కూడా ఏం లేదు. అందరూ వెళ్ళండి పైకి, నా పని నేను చేసుకుంటాను, అలా వెళ్ళిపోతే చాలు అన్నట్టు నేనుంటా. బట్ పక్కన వాళ్ళు పెట్టే ప్రెషరు ఇవన్నీ ఉంటుంది కదండి. అండ్ నేను స్టిక్ ఆన్ అవ్వడం, అవి విన్నా సరే నేను 3 years వెయిట్ చేస్తానని స్టిక్ ఆన్ అవ్వడం, ఆల్ ఆఫ్ దిస్ టేక్స్ లైక్ అ లిటిల్ ఎఫర్ట్. అవన్నీ మ్యూట్ చేసేసి 3 years ఆగడం. అదే మీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 1000 days అండి. 4 years 4.5 years 1000 పైన డేస్. అవును, ఎవరైనా ఖాళీ కూర్చోగలుగుతారు చెప్పండి. అంటే మధ్యలో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే అన్న, మధ్యలో ఈ సినిమా చెయ్యొచ్చు కదా, 3 years ఎందుకు వెయిట్ చేస్తావు? చాలా మంది చెప్పారండి అలా. బట్ ఐ ఫెల్ట్ ఐ వాజంట్ రెడీ టు బికమ్ అన్ యాక్టర్. అదే ఇందాక చెప్పావు కదా, ఫేస్ మెచ్యూరిటీ రావాలి, ఫేస్, మై ఎమోషన్స్, నేను క్యారెక్టర్ ప్లే చేసే ఇది, ఎవ్రీథింగ్ నీడ్స్ టైం. యాక్టింగ్ నీడ్స్. అంటే నిన్ను టెంప్ట్ చేసే ప్రాజెక్ట్ కానీ, నిన్ను టెంప్ట్ చేసే ప్రపోజల్ కానీ ఏది రాలేదు ఆ 3 yearsలో? అంటే వేరిన్ అరే మనం ఇది మిస్ అయిపోతే దాని గురించి వెయిట్ చేయొచ్చు, బట్ ఇది ఎలా మిస్ అవ్వాలి అని అనిపించిన సందర్భం ఒక్కటి కూడా రాలేదా? అలాంటి ప్రాజెక్టు వచ్చినా ఛాంపియన్ తర్వాత పెట్టాను. వాళ్ళు కైండ్లీ వెయిట్ చేశారు. ఏంటి ప్రాజెక్ట్? అది చెప్తామండి. కాదు, నువ్వు అది ఇప్పుడు చెప్తేనే నీ 3 years వెయిటింగ్ ఏ టెంప్టేషన్ లేకుండా. లేదండి, వాళ్ళు ఒక ప్లానింగ్ లో ఉండుంటారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తే ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను అందుకే ఇందాక అడిగాను, తరచి ఎందుకు అడిగానంటే 3 years టైమ్ ఇట్స్ ఎ వెరీ లాంగర్ పీరియడ్ ఇన్ ఎ కెరీర్. లెట్ ఇట్ బి ఎనీ కెరీర్. 3 years అన్నది. సో అందులో ఇంకోటి వెయిటింగ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే అండి, నేను తొందరగా వచ్చాను కాబట్టి అందరికి వెయిటింగ్ అనిపిస్తుంది. జనరల్గా 21కి ఈ జనరేషన్లో ఏ హీరోస్ డెబ్యూ చేయాల, నేను తొందరగా చేశాను కాబట్టి అలా అనిపించిందేమో అందరికి. బట్ ఐ థింక్ 26 ఇస్ రైట్ ఫర్ ఎనీ యాక్టర్. నో 26 అన్నది బెస్ట్ ఏజ్ ఆల్సో, దాంట్లో డౌట్ లేదు. బెస్ట్ ఏజ్ టు డెబ్యూ ఫర్ మేల్ యాక్టర్. గర్ల్స్ డిఫరెంట్ అండి. గర్ల్స్ 16 ఏళ్ళకి శ్రీదేవి గారు 16 ఏళ్ళకి వచ్చేసింది. 16 ఏళ్ళకి అబ్బాయిలు చిన్నపిల్లల్లా ఉంటారు, నిక్కలేసి తిరగచ్చు. 16 ఏళ్ళు అంటే ఇందాక నేను ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు ఎర్లీగా రావడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించిందని. బట్ ఏదైనా 16 ఏళ్ళకే సచిన్ టెండూల్కర్ కెరీర్ కూడా 16 ఏళ్ళకే ప్రారంభమైంది. స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. అంతేనా? స్పోర్ట్స్ ఇస్ డిఫరెంట్. యాక్టర్కి మీరు 16 ఏళ్ళ నుండి 20 years 21 years ని మీరు ప్లే చేయలేరు కదా. స్పోర్ట్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ స్పోర్ట్స్ కూడా మీరు 35 వరకే, తర్వాత బాడీ సహకరించదు. అవును, యాక్టర్కి అలా కాదు, 70 ఏళ్ళ వరకు చేసుకోవచ్చు. నువ్వు 70 వచ్చే వరకు నువ్వు లవ్ చేయొచ్చు. 70 వచ్చే వరకు నువ్వు లవ్ చేయొచ్చు అంటున్నా. యాక్టింగ్ అంటే అలా కాదండి, అంటే ఇంకా 70 వచ్చే వరకు ఏదో ఒకటి ఉంటుంది కదా యాక్టింగ్ లో. 70 సంవత్సరాలు రోల్ ఉంటుంది, 60 సంవత్సరాల రోల్ ఉంటుంది, 50 years రోల్ ఉంటుంది. ఆల్ రేంజెస్ లో ఉంటాయి కదా క్యారెక్టర్స్. మంచి యాక్టర్ ని ఎవరు వదులుకోరు, లాస్ట్ వరకు ఏదో క్యారెక్టర్ ఇస్తూనే ఉంటారు ఇండస్ట్రీ. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.